హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పల్లెటూరులో, పల్లెటూరి స్టైల్‌లో బొబ్బరి గారెలు ఎలా తయారు చేస్తారనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. పల్లెటూరు స్టైల్ అంటే మనం ఎలా చేస్తామో మీకు తెలుసు కదండీ! ఒక 5-6 గంటలు ఇలా బొబ్బరి పప్పుని నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత దీని మీదున్న పొట్టుని ఇలా శుభ్రంగా కడిగేయాలనమాట. మొత్తం పొట్టు కడగాల్సిన అవసరం లేదండి. కొద్ది కొద్దిగా పొట్టుంటే బావుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రోటీన్‌గా కూడా ఉపయోగపడుతుందనమాట. దీన్ని మనం ఇలా గాలిస్తే కింద ఇసుక ఏమైనా ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇది పొలంలో పండించింది కదా! మట్టది ఉంటుందనమాట. గాలించుకోవాలి కంపల్సరీ. చూసారు కదా! ఇంకా ఇలా రోట్లో వేసుకొని మనం గారెల పిండిలాగా రుబ్బుకోవడమే. వాటర్ ఏమి వేయక్కర్లేదండి. ఇది మనకి నలుగుతూనే గట్టిగా గారెల పిండిలాగా రుబ్బుకుంటే సరిపోతుంది. మనం కొంచెం ఉప్పు కలపగానే కొంచెం నీరైపోతుందనమాట. చిన్నప్పుడు ఎప్పుడో కాదండి. ఇప్పటికి మా ఊర్లో ఇలానే రోట్లో రుబ్బుకొనే గారెలు వేసుకుంటారు. అందరి ఇళ్లలో రోళ్ళుంటాయి. ఎంత మిక్సీలు, గ్రైండర్‌లో ఉన్నా కూడా ఇప్పటికి మేమందరం ఇలానే గారెలు వేసుకుంటాము. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో మా వదిన, మా పెద్దమ్మ, మా పిన్ని ఇలాంటి వాళ్ళందరూ చేసేటప్పుడు నాకు వీడియోస్ తీయాలనిపించి తీస్తాననమాట. ఇంకా ఈ గారెల పిండి రుబ్బడం మధ్యాహ్నం స్టార్ట్ అయితే ఈవినింగ్ అయిపోయింది రుబ్బేసరికి. దీంట్లోకి మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చండి. ఇంకా వీటిని మనం గారెలాగా చేసేసుకుంటామనమాట. గారెలంటే గ్యాస్ స్టవ్ మీద గారెలు కాదండి. కట్టెల పొయ్యి మీద అనమాట. మీరు చూడండి వీటిని సంక్రాంతి టైం కదా! నైట్ టైమ్‌లో ఈవినింగ్ గారెలు ప్రిపేర్ చేస్తున్నారు. మా వదిన వేస్తుంది గారెలు. పక్కనే చూసారా ఇలా స్నానానికి నీళ్ళ కుండండి. అలా ఎప్పుడు కాగుతానే ఉంటాయి. మాకు అందరిళ్ళ దగ్గర పొయ్యి మీద నీళ్ళు ఇలా కాగబెట్టుకొని స్నానం చేస్తారు. చూసారా గారెలు ఇంకా ఇలా కవర్ మీద మనం గారెల పిండిని ఒత్తుకొని గారెలు వేసేసుకోవడమే. పల్లెటూరు స్టైల్‌లో అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో సిటీలో చేసుకున్నా ఇలానే చేసుకోవచ్చు. కాకపోతే ఇలా రోట్లో రుబ్బుకొని కట్టెల పొయ్యి మీద వేసినవి చాలా బావుంటాయండి టేస్ట్ అనేది. మనం మిక్సీలో వేసినవి కూడా బానే ఉంటాయి. బట్ కాకపోతే వీటంత రుచి వాటికి రావు. చూస్తున్నారు కదా! పొయ్యి ఎలా మండుతుందో. ఇంకా ఇలా ఒక 10 వాయిలేసారనుకోండి ఫాస్ట్‌గా ఉడికిపోతాయి, వేగిపోతాయి. ప్రాపర్‌గా కుక్ అవుతాయన్నమాట. గ్యాస్ మీద ఏంటంటే మనం పెద్ద మంట పెట్టుకోవడం వల్ల అవి తొందరగా పైన క్రిస్పీగా అయిపోతాయి గానీ లోన ఒక్కొక్కసారి ఉడకవు. మా వదిన వేస్తుందన్నమాట గారెలు చూడండి. బొబ్బరి గారెలు చాలా మందికి తెలిసే ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువుంటుందండి. మీరు ఇలా కట్టెల పొయ్యి మీద కాకపోయినా స్టవ్ మీద అయినా సరే వారంలో గానీ 15 డేస్‌కి ఒకసారి మీ ఇంట్లో ఈ ప్రొసీజర్‌లో బొబ్బర్ల పప్పు నానబెట్టుకొని గారెలు చేసుకున్నా కూడా హెల్త్‌కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ పండక్కి ఎళ్ళినప్పుడు సంక్రాంతికి ఈ వీడియోస్ అన్నీ నేను తీశాననమాట. చూస్తున్నారు కదా! ఒకళ్ళు స్నానానికి తోడుకోగానే మళ్ళీ దాన్ని ఫిలప్ చేసేసారనమాట ఆ కుండని, నీళ్ళ కుండని. ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎంతమంది అయ్యే వరకి కూడా పొయ్యి పక్కనే ఉండడంతో కొంచెం నాకు టెన్షన్ అనిపించింది నీళ్ళెక్కడ పడతాయోనని. కానీ జాగ్రత్తగానే నీళ్ళు వేస్తారండి. అలవాటే కదా రెగ్యులర్‌గా. మరి ఈ చిన్న వీడియో పల్లెటూరు స్టైల్‌లో గారెలు చేసింది మీకు నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌లో ట్రావెలింగ్ అండ్ కుకింగ్ ఇలాంటి పల్లెటూరి వీడియోలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను మాక్సిమం మా రిలేటివ్స్ ఇంటి దగ్గరున్న పూల మొక్కలు, ఇలాంటివి వంటలు గానీ, ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. నాకొక సరదా అనమాట. వీడియో నచ్చితే గనక చిన్న లైక్ చేయండి. అండ్ ఇలాంటి గారెలు మీరు కూడా టేస్టీ గారెలు చికెన్‌తో మాత్రం సూపర్‌గా ఉంటాయి. నాటుకోడి చికెన్ పులుసుతో మరింత రుచిగా ఉంటాయండి. నెక్స్ట్ ఇదే రోజు మిరపగారెలు కూడా వేశారనమాట. ఎందుకంటే నైట్ టైమ్ పెద్దవాళ్ళకి బొబ్బరి గారెలు అరగవు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి ఇలా మినపగారెలు వేశారనమాట. ఫెస్టివల్ టైమ్ గదా! కొంచెం వంటలు ఎక్కువగానే ఉంటాయండి. పండగలంటేనే పల్లెటూరు. నాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల ఇలాంటివంటేనే ఎక్కువ ఇష్టమండి. నా ఛానల్‌లో ఇలాంటి వీడియోసే మీకు ఎక్కువగా కనిపిస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.